శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 21వ తారీఖు పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇదెంతో విశేషమైన రోజని పండితులు చెప్తున్నారు. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా కూడా ఈ రోజున అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా సింహరాశి వారు అనేక శుభవార్తలు వినబోతున్నారని పండితులు వివరిస్తున్నారు. మరి సింహరాశి వారు వినబోతున్న శుభవార్తలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ పౌర్ణమి మీకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చాలా వరకు కూడా ఈ రోజున బ్రహ్మాండమైన శుభవార్తలు వినబోతున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 10కి పైగా శుభవార్తలు సింహరాశి వారి జాతకులు వినబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జ్యోతిష పండితులు సైతం కూడా ఈ విధంగానే తెలియజేస్తున్నారు. అంత అనుకూలమైన సమయం సింహరాశి జాతకులకు ఈ రోజు ఉంది. ఎన్నో రకాల పరిస్థితుల్లో మీరు విజయాన్ని అందుకుంటారు. అయితే ఈ పౌర్ణమి తిథి నాడు ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో, ఆ పరిస్థితుల్లో ఎటువంటి విజయాలు అందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజున మీకు చాలా వరకు కూడా సానుకూలంగా ప్రారంభమవుతుంది. మానసిక బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ రోజున సానుకూలంగా ఉంటుంది. పై అధికారులు మీకు చాలా సహాయాన్ని చేస్తారు. మీరు ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. ప్రేమ సహచరుడు మీకు చాలా సహాయం చేస్తారు. కుటుంబంలో ప్రేమ వివాహం గురించి చర్చించాలి అనుకుంటే ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే ఆ పనులలో మీ మానసిక సంతోషం దాగి ఉంటుంది. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. మీ పని సామర్థ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వంలో కూడా చాలా సానుకూలమైన మార్పులు తీసుకువస్తారు. చుట్టూ ఉన్నవారు మీలో వచ్చిన మార్పులు చూసి చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు. సమాజంలో తగిన గౌరవం, గుర్తింపు లభించబోతున్నాయి. ఈ రాశి వారి కెరీర్ పరంగా వ్యక్తిగత విజయంతో పాటు దాని ప్రయోజనాలు కూడా ఎక్కువగా చూస్తారు. వైవాహిక సంబంధాల విషయాల్లో మానసిక ప్రశాంతత కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమన్వయ లోపం తొలగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చింతిస్తున్న ఈ రాశి వారు ఇకపైన ఆరోగ్యం గురించి బాధపడక్కర్లేదు. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇరువురి మధ్య ఉన్న ప్రేమ బయటికి వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ వర్షం కురిపించుకోబోతున్నారు. అగ్నిమాపక, ఇనుము పరికరాలు ఉపయోగించేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలిస్తుంది. చాలా చురుగ్గా ఉంటారు. మీ యొక్క కెరీర్లో పెద్ద పెద్ద మార్పులు చేస్తారు. ఇది మీకు ఎంత లాభదాయకంగా ఉంటుందో అంతే హానికరంగా కూడా ఉంటుంది. కావున కాస్త జాగ్రత్తగా ఉండండి. వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడకండి. ముఖ్యంగా అనవసరమైన చోట అస్సలు మాట కలిపే ప్రయత్నం కూడా చేయవద్దు. అలాగే కొత్తగా ప్రారంభించే ప్రయత్నాల ద్వారా మీకు విజయం కలుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఇంట్లో పెద్దలు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో పెద్దలకు చెప్పి చేసే ప్రయత్నాలు, అన్ని పనులలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. పెద్దలు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి. అవి మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. కాబట్టి తల్లి మాటలు వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా వృత్తి, కొత్త పని లేదా ప్రారంభిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ తల్లిగారి నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుని పనులను ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం కలుగుతుంది. ఇక కొన్ని రంగాలలో రహస్య విషయాలు కూడా ఈరోజు మీకు తెలుస్తాయి. ఆ విషయాల ద్వారా మానసిక వేదన మీకు తొలగిపోతుంది. మీ తండ్రి గారితో బంధం స్థిరంగా ఉంటుంది. కానీ ఏ విషయంలో కూడా వారితో వివాదం పెట్టుకోవద్దు. వాదన చేయకండి. ఇక ఈ రోజున కుటుంబ మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. మీ వాదనలు బలపడతాయి. ఒకరితో ఒకరు అర్థవంతమైన వాదన జరపడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆప్యాయత, అనురాగాలు కుటుంబంలో కనిపిస్తాయి. వారి యొక్క కెరీర్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఫలితంగా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అయితే మీకు సమాజంలో మరింత గౌరవం లభిస్తుంది. మీ మాటలు మరింత తీవ్రంగా ఎదుటివారు పరిగణిస్తారు. మీ సలహాలు, సూచనలు కూడా వారికి చాలా లాభసాటిగా మారతాయి. మితమీరిన అహంకారం ఈ రోజున మానుకోండి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడవద్దు, ఎందుకంటే ఇది సంబంధాలు దెబ్బతీస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ సంబంధిత రంగాల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కెరీర్ అభివృద్ధికి తోడ్పడే ఉద్యోగ మార్పులకు ఈ రోజున అవకాశం వస్తుంది. కెరీర్లో ఎదుగుదల సాధ్యమవుతుంది. మీరు మీ పని వాతావరణంలో అందరితో సజావుగా సంబంధాలు కొనసాగించగలుగుతారు. ఇది మీ పనిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. మీ వాతావరణంలో పేరు మరియు కీర్తిని అందించే హోదాలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్లో ఉన్న ఈ రాశి వారు ప్రధాన రాబడిని ఈ రోజున అందుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి గతంలో చేసిన పెట్టుబడిలో లాభాలు వస్తాయి. మీరు మీ వ్యాపార అభివృద్ధికి, కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ప్లాన్ చేస్తారు. కొత్త అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, వృత్తి మరియు ఆర్థిక అభివృద్ధికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందటం అనేది ఈ రోజున సాధ్యమవుతుంది. కొత్త వ్యక్తులు పెట్టుబడి కోసం మీరు ఆర్థిక మద్దతును ఇస్తారు. ఇది మీ వ్యాపారంలో అభివృద్ధి కలగజేస్తుంది. మీ సంపద మెరుగుపరుచుకోవడానికి ఈ రోజున అవకాశాలు అందుకోబోతున్నారు. ఇల్లు, భూములు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి మీ డబ్బులు పెట్టుబడి పెట్టడం మరియు సంతృప్తి చెందడం అనే అంశాలు ఈ రోజున సాధ్యమవుతాయి. భవిష్యత్తులో వృద్ధి కోసం మీరు డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన రోజు. అందుకోసం మీరు ఈ రోజున ప్లాన్ చేస్తారు. మీ ఆదాయాన్ని మరియు పొదుపులను మెరుగుపరుచుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలకు పూర్తిగా తీర్చగలుగుతారు. అంతేకాకుండా కొందరు ముఖ్యమైన వ్యక్తులు మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి మద్దతు ఇస్తారు. అదృష్టం ద్వారా ఆకస్మిక ధన లాభం కూడా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారు మరియు వారి ద్వారా డబ్బు పొందటం సాధ్యమవుతుంది. మీరు ప్రతి ఒక్కరి పట్ల పరిమితులు పాటించండి. అలాగే మీ డబ్బును ఎవ్వరికీ అప్పుగా ఇవ్వవద్దు. విద్యార్థులు ఈ రోజున విశేషమైన ఫలితాలను పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున మీకు పేరు, కీర్తిని అందించేటటువంటి నూతన బాధ్యతలు తెలుస్తాయి. అలాగే చదువు కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. గురువులను క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా గొప్ప అభివృద్ధి లభిస్తుంది. అయితే శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పూజించండి. అలాగే మంగళవారం నాడు వినాయకుడికి గరికెను సమర్పించండి. రాధాకృష్ణుని ఆలయాన్ని సందర్శించండి. ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. సో చూసారు కదండి, పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిన విశేషమైన రోజున సింహరాశి వారు ఎటువంటి అద్భుతమైన శుభవార్తలు వినబోతున్నారు. అలాగే ఈ సమయంలో వారు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.